హాయ్ అండి. అనుకోకుండా రాములవారి దర్శనం చేసుకోవడానికి 2 డేస్ భద్రాచలం అయితే వెళ్ళాము. మేము గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ చేసుకొని దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టుకొని స్టార్ట్ అవుతాము. మధ్యాహ్నం లంచ్ కొరకైతే నేను వంకాయ ఫ్రై చేశాను, టమాటా పచ్చడి, వెజిటేబుల్ ఫ్రై చేసి చపాతి చేసి అన్ని సర్దేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. మధ్యలో 3కి లంచ్ కొరకు ఆగామంటే ఒక చెట్ల దగ్గర ఆగి ఫుల్ ఎంజాయ్ చేస్తూ లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర నుండి 1కి స్టార్ట్ అయ్యాము. మాకు భద్రాచలం వెళ్ళడానికి 7 అవర్స్ టైం పట్టింది. మా ఇంటి దగ్గర నుండి భద్రాచలానికి 370 కిలోమీటర్లు అయితే ఉందండి. హైదరాబాద్ టు భద్రాచలానికి రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఆ నైట్ రూమ్ అయితే తీసుకున్నాము. పబ్లిక్ లేరు కాబట్టి మాకైతే నాన్ ఏసీ అయితే 700 రూపాయలు చెప్పారు, ఏసీ అయితే 1450 రూపాయలు అని చెప్పారండి. పబ్లిక్ ఉంటే మాత్రం అవే రూమ్స్ 2000 3000 అని కూడా చెప్తారట. ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి నైట్ దర్శనం చేసుకొని బయట తినేసి మళ్ళీ నైట్ పడుకున్న తర్వాత ఉదయం లేచి అర్చన అయితే చేపించుకున్నామండి. గుడి అయితే చాలా బాగుంది. అర్చన చేపించుకున్నాం కదా, గర్భగుడిలో కూర్చొని రాములవారిని చూస్తుంటేనైతే అసలు మర్చిపోయినానండి. చాలా సంతోషం అనిపించింది. బోట్కి అయితే వచ్చేసామండి. ఫర్ మెంబర్స్కి వచ్చేసి 950 రూపాయలు అండి. మార్నింగ్ టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతారండి. బోట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా అందరితోటి ఫుల్ ఎంజాయ్ అయితే చేపించేశారండి. ఇద్దరు కపుల్స్ని పిలిపించేసి మ్యారేజ్ లాగా చేపించేసి బాయ్స్ని ఇలా డ్యాన్స్ చేయించారండి. కపుల్స్ తోటి కూడా డ్యాన్స్లు అయితే చేపించారు. మధ్యలో ఆపేసి గుడి ఉంటుందండి, శివుని గుడి, అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అక్కడైతే నీళ్ళు అయితే చల్లగా ఉంటాయండి. ఇంకా బోట్లోకి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి పాపికొండ అందాలు అయితే ఎంత బాగున్నాయండి. ఒక 2 ఇయర్స్ అయితే పాపికొండలు ట్రిప్ అనేది ఉండదట అండి. ఎందుకంటే ప్రాజెక్టు అయిపోతే మాత్రం ఇది ఉండదండి. అక్కడైతే చిన్న చిన్న గ్రామాలు అయితే కరెంటు లేకుండా కూడా ఉన్నాయండి. వాళ్ళు చెప్తుంటేనైతే చాలా బాధ అనిపించింది. సో ఇంకా మేమైతే ఆ బోట్లో అయితే ఎంజాయ్ చేసి తిరిగి మళ్ళీ ఇంటికైతే హ్యాపీగా ఇంటికి వచ్చేసామండి.